అది మనం ఎప్పుడైతే ఒక ప్రేతము అంటే జీవము లేకుండా ఉండేటువంటి శరీరాన్ని అది జీవచ్ఛవము అంటారు. వెళ్ళాం, దర్శించడం చివరి చూపు కోసం చూసి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి అన్నీ ముట్టేసుకోకుండా సచేల స్నానము అంటే వేసుకున్న బట్టలతో సహా స్నానం చేయమన్నారు. ఈ బట్టలు మళ్ళీ పక్కన పడేయకూడదు. కారణము డెడ్ బాడీ దగ్గర బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఉండేటటువంటి బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. అది కంటికి కనిపించదు. మనకి మొన్ననే కరోనా వైరస్ వచ్చినప్పుడు మనకి తెలుసు కనిపించకుండా ఆ వైరస్ ఎన్ని దారుణాలు చేయగలదు అనేది. అలా ఈ బ్యాక్టీరియల్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉంటాయి. కాబట్టి అది బట్టని అనుకున్నా కూడా 24 గంటల పాటు జీవించి ఉంటుంది, ఇంకోళ్ళు అంటుకుంటే వెళ్తుందంటారు. కాబట్టి ఇంటికి వెళ్ళంగానే సచేల స్నానం, కట్టుకున్న బట్టలతో స్నానం చేసి యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళు ఆ యజ్ఞోపవీతాన్ని మార్చుకొని అర్ఘ్యపాద్యాదులన్నింటినీ వదిలిపెట్టి సంధ్యావందనాదులన్నింటినీ కూడా చేసుకొని యథాశక్తిగా కాస్త పసుపు నీళ్లు చల్లుకొని ఆ జీవి ఎవరి కోసమైతే వెళ్ళారో ఆ జీవి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ఒకసారి నమస్కరించుకొని ప్రార్థన చేసుకొని అప్పుడు మిగతా కార్యక్రమాలని ఆచరించాలి. సచేల స్నానము అనేటటువంటిది ప్రధానము. ఆ తర్వాత ఏదైనా పురాణమో ఇతిహాసమో వాంగ్మయమో ఏదో ఒక ఘట్టం కాస్త చదువుకొని ఆ జీవి బాగుండాలి అని ప్రార్థన చేయాలి.